రైతులకు అండగా ఇందిరమ్మ రాజ్యం అందిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఎకరాకు 15,000 ఇచ్చే బాధ్యత మాది అంటూ మైకులు పగిలిపోయేలా చెవులు అదిరిపోయేలా ఎన్నికల సమయంలో హోరెత్తించారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తెలిసి వచ్చింది. అధికార కాంగ్రెస్ తీరు తేలిపోయింది. మాటల గారడి తప్ప మూటలు ఇచ్చే ప్రభుత్వం కాదని తేలిపోయింది. కాలయాపన చేయడంలో మమ్మల్ని మించిన మాయగాలు లేరని నిరూపించారు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ ఇచ్చామని బిల్డప్ ఇచ్చారు. తీరా మా కర్మ అంతేలే అనుకున్న రైతులకు మరోసారి శటగోపం పెట్టారు. రైతు భరోసా 3 ఎకరాలకు సైతం పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మీనమేషాలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల నమ్మకాలను వమ్ము చేసిన కాంగ్రెస్ పాలనపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలై అధికారం చేపట్టిన తర్వాత మరో మాట అన్న సందంగా తయారైంది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. నిజంగా రైతుల మద్దతుతోటి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత 16 ఏళ్ల నుంచి కూడా రైతులతో ఆటలు ఆడుకుంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆనాడు రైతు భరోసా ఎగ్గొట్టారు, ప్రస్తుతం రైతు భరోసా దిగ్గొట్టారు. అంటే రైతులను పుట్టిముంచడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నది వాస్తవాంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2025 వరకు గత 11 ఏళ్ల నుంచి కూడా రైతుల సంక్షేమం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేసే దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి రైతు బంధు పేరుతోటి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులు ఇప్పటికే ప్రైవేటు వడ్డీల కబంధస్తాల్లో చిక్కుకొని విలువలాడిపోతున్నారు. పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు లభించకపోవడం, ఇవన్నీ కూడా చూసుకుంటే రైతులు కుదేలవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయం కింద ఎకరానికి 4,000 రూపాయల చొప్పున సీజన్ వారీగా ఖరీఫ్ రబీ సీజన్లో 8,000 రూపాయలు ఇచ్చేటట్టుగా 2018లో తొలిసారిగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. 2018లో 8,000 రూపాయలు ఇచ్చిన పెట్టుబడి సాయం కాస్త 2019లో 10,000 రూపాయల చొప్పున కేటాయిస్తూ ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున, ఖరీఫ్కి ఒక 5,000, రబీకి ఒక 5,000 రూపాయలు చొప్పున ప్రతి సీజన్లో రైతు అకౌంట్లో జమ చేసే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. ఆ పథకం కాస్త 2023 ఎన్నికల సమయానికి 10,000 కాస్త మేము 15,000 ఇస్తామంటూ కప్పాలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ, లేదు మేము 10 కాదు 12,000 ఇస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేయడం ఉంచడంలో లేదా రైతులు మోసం చేయడంలో మేము ముందున్నామంటూ నిరూపించారు గంత వహించిన రేవంత్ రెడ్డి సర్కార్. 2023లో ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక్క ఖరీఫ్ రబీ సీజన్ డబ్బులు 5,000 రూపాయలు ఏదైతుందో, గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఉందో 5,000 రూపాయలు చెల్లించి రైతు భరోసా నిధులకు ఒక సమయం ఉంటుంది, దానికి ఒక దిశానిర్దేశం చేస్తాం, దాని లోటుపాట్లన్నీ సర్దిద్దామంటూ ఒక 6 నెలలు టైం తీసుకొని వివిధ జిల్లాలలో సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి ఆహా ఓహో అంటూ 15,000 రూపాయలు కాదు బాబు 12,000 ఇవ్వగలుగుతామంటూ తమ అశక్తతను
వ్యక్తపరిచారు. సరే ఎంతో కొంత గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 12,000 ఇస్తామంటే కాదు మేము 15,000 ఇస్తామన్నాం కాబట్టి కాంగ్రెస్ను నమ్మి పుట్టి మునిగాం కాబట్టి ఎంతో కొంతలే అంటూ సరే ఆ 12,000 రూపాయలైనా వస్తాయంటూ రైతులు ఎదురు చూసే తీరా ఆ 12,000 రూపాయలు ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు రైతు భరోసా కేవలం 3 ఎకరాల లోపే నిధులు జమ అయ్యాయి. అంటే 3 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో జమ కాకుండా రైతులను ఏ రోజుకి ఆ రోజు వాయిదాల పద్ధతిలో మోసం చేసుకుంటూ వస్తున్నారు. సాక్షాత్తు జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టి జిల్లాకు నియోజకవర్గానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి పూర్తి స్థాయిలో నిధులు జమ చేసిన కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత వాయిదాల పద్ధతి పెట్టుకుంటూ మార్చి 31వ తేదీ వరకు తల తాకట్టు పెట్టేనా 5 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేస్తాం మార్చి 31 అంటూ ప్రకటించి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎటుపోయారు, ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో రైతు పెట్టుబడి సాయం కింద మేము రైతు భరోసా 15,000 ఇస్తామంటూ పిసిసి అధ్యక్ష హోదాలో ఆనాటి రేవంత్ రెడ్డి 15,000 రైతు భరోసా కింద అందిస్తాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతులకు అండగా ఉంటాం, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం సహకారం అందిస్తామంటూ 15,000 చెప్పిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటున్నారో లేదా ఎవరికి ఏ రకమైన సమాధానం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే 2023 ఎన్నికల నుంచి ఇప్పటివరకు అంటే 16 నెలలు పూర్తయిపోతుంది. ఇప్పటికీ రైతు బంధు కాస్త రైతు భరోసా అయిన తర్వాత ₹1 కూడా 3 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వంగా రైతులు అసహించుకున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ఎగ్గొట్టారు, ఇప్పుడు దిగ్గొట్టారు, ఇక మేము మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతాం స్వామి అంటూ గ్రామాలలో కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఏదైతే గత ప్రభుత్వ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పినప్పుడు అదనంగా లబ్ధి చేకూరుతుందని చెప్పి నమ్మి రైతులంతా మోసపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా మోసపూరిత అంశాలు రైతుల దగ్గర కాకుండా ఇంకెక్కడ ఎన్ని మాటలు చెప్పినా ఓకే, కానీ రైతులు నమ్ముకున్న మట్టిని ఆ తర్వాత చెప్పిన మాటని ఈ రెండింటిని ఎక్కడికక్కడ కూడా తిరగేస్తుంటారు తప్ప కష్టం వచ్చినా నష్టం వచ్చినా మట్టిని నమ్ముకుంటారు. అదేవిధంగా మీరు ఇస్తామన్న తర్వాత ఇవ్వకపోతే ఎప్పటికప్పుడు గంటకో రోజుకో 2 రోజులకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడిగి కడిగేసి పారేసే తత్వం రైతులది. రైతులు ఏ రోజు ఒకరి సొమ్ము ఆశపడరు, కానీ రైతులకు ఇస్తాన సొమ్ము కనుక ఇవ్వకపోతే ఏ పార్టీ అయినా చీల్చి చెండాటంలో రైతులు ఎప్పుడు ముందే ఉంటారు. ఒక్కసారి రేవంత్ సర్కార్ వాస్తవాంశాలు పరిశీలించి అసలు ఎన్నికల ముందు మీరు సభాముఖంగా మైకులు హోరెత్తే విధంగా ఎన్ని సభలలో మీరు చెప్పారు రైతు భరోసా 15,000 ఇస్తాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రైతు భరోసా రైతుల కోసం ఏమైనా చేస్తూ ఉన్నారు. రుణమాఫీ దాకా సగం సంకనాగిపోయింది, రైతు భరోసా కాస్త ముప్పాల మూలపడిపోయిందని చెప్పవచ్చు. మొత్తం మీద రైతులతో ఎప్పుడు కూడా గేమ్స్ ఆడద్దు. ఆ గేమ్స్ ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏ రకంగా నమ్మాలి సామి అని అడిగి కడిగే రోజు త్వరలోనే ఉంది. జాగ్రత్త.